కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, నిన్న 2 కీలకమైన పరిణామాలు. ఒకటి, మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, అదేవిధంగా కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు, వీళ్ళిద్దరినీ వాళ్ళ పదవుల్లో నుంచి తొలగించారు, అంటే అనర్హత వేటు వేశారు. సో ఈ పరిణామం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. దీని వెనుకున్నటువంటి రాజకీయ కారణాలు కానీ మిగతా అంశాలు కానీ ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి పాయింట్ని కానీ దీనికి దారితీసిన పరిణామాలు కానీ ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నిన్న మరో పరిణామం ఏంటంటే, జాకియా ఖానం శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ఆవిడ రాజీనామా చేసి విచిత్రంగా బీజేపీ పార్టీలో జాయిన్ అవటం. సో ఇది అనూహ్య పరిణామం ఖచ్చితంగా. మరి దీని మీద అంతకుముందు ఏం జరిగింది, ఎలాంటి అంశాలు దీంట్లో ఉన్నాయనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 3, గోవిందప్ప బాలాజీని రిమాండ్కి పంపిస్తే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు విచారణకు నిన్న హాజరయ్యారు. సో దీని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలా రిలీఫ్ రాగానే టక్కున 24 గంటలు కూడా గడవకముందు విజయవాడలో ఎలా ప్రత్యక్షం అయ్యారు ఏంటి అనే దాని మీద ఒక విమర్శ. గోవిందప్ప బాలాజీ ఎంత సన్నిహితుడు, ఏం చేశాడు అనేదాని రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలు పేర్కొన్నారు. ఈ రెండింటి మీద కూడా మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ తురకా కిషోర్, అదేవిధంగా కడప మేయర్ సురేష్ బాబులపై వేటు అనేది ఎలా చూడాలి? కడప మేయర్గా ఉన్న సురేష్ బాబు గారు, అలాగే మాచర్ల మున్సిపల్ చైర్మన్గా ఉన్న తురకా కిషోర్, వీరిరువురిని పదవుల నుంచి తొలగించడానికి ప్రభుత్వం దగ్గర చాలా సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, తురకా కిషోర్ వచ్చేటప్పటికి 2023 ఆగస్టు నుంచి అతను ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు ఏం తీసుకోకుండా, సహేతుకమైన కారణాలు చెప్పకుండా వరుసగా 15 మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకి గైర్హాజరయ్యాడు చైర్మన్ హోదాలో. సహజంగా ఏంటంటే, మనకి 6 నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటేనే 3 వరుస సమావేశాలు కానీ 6 నెలల కాలం పాటు కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటేనే డిస్క్వాలిఫికేషన్కి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బృందం అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా గైర్హాజరు నిర్ణయం తీసుకున్న దాని మీదట స్పీకర్ కార్యాలయం, స్పీకర్ గారు స్వయంగా కూడా మీరు అనర్హత వేటుకు గురవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని హెచ్చరించింది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అయినా సరే చట్టం నుంచి ఎదురుగాబోయే కాంప్లికేషన్స్ ఏంటనేది తెలుసుండి కూడా సరే, ఇప్పుడంటే 2024 జూన్ నుంచి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో మున్సిపల్ చైర్మన్గా ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీలో ఉండి, మనకి అధికార పార్టీ వైపు నుంచి ప్రభుత్వ వైపు నుంచి పెద్ద సహకారం ఉండదేమోలే, ఇక సమావేశాలకు వెళ్తే అంత వెళ్ళకపోతే అంత అనే ఒక వైరాగ్యంలోకి వచ్చి సమావేశాలకు హాజరు కాలేదనుకోవడానికి అంతకుముందే 2023 ఆగస్టు నుంచి అతను సమావేశాలకు హాజరు కావట్లా. మధ్యలో కొన్నాళ్ళు జైలు వాసం చేశాడు అనుకుంటాను. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఓకే. సో అది పెద్ద ఇబ్బంది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, అతనికి పదవి పట్ల ఆసక్తి లేదు, ఆసక్తి లేని వ్యక్తికి పదవి కట్టబెట్టారు. కేవలం బుద్ధా వెంకన్న గారి మీద, బోండవమ్మ గారి మీద దాడి చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి క్వాలిఫికేషన్ రౌండ్స్లో ఇతను పాస్ అయ్యాడు కాబట్టి ఇతనికి ఆ పదవి కట్టబెట్టినట్టుగా ఉంది తప్ప, ఆ పదవిని నిర్వహించాలనే ఆసక్తి కానీ, ఆ పదవికి న్యాయం చేయాలని చెప్పనే బాధ్యత కానీ అతనికి ఉన్నట్టుగా మనకు కనపడలా. కాబట్టి నీకే ఆసక్తి లేనప్పుడు ఆ పదవిలో నిన్ను కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏముంది? కరెక్టే. నిన్ను రద్దు చేస్తే ఆసక్తి ఉన్న వాళ్ళని నీ పార్టీ నుంచే మెజార్టీ మీకే ఉంది కాబట్టి ఇంకొకరిని ఎంపిక చేసుకుంటారు. అవును, కౌన్సిలర్ డిస్క్రిప్షన్ అది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్య 100% సమర్థనీయం. ఇక రెండో అంశం వచ్చేటప్పటికి సురేష్ బాబు గారి డిస్క్వాలిఫికేషన్. వాస్తవంగా సురేష్ బాబుని ఆ పదవి నుంచి తప్పించడమే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా బిగిన్ చేయాలి అతని మీద.
కారణం ఏంటి అంటే ఇది నాకు కూడా పర్సనల్గా ఉన్న ఎక్స్పీరియన్స్. 2014లో నా వైఫ్ మా విలేజ్ నుంచి ఎంపీటీసీగా నామినేషన్ వేసింది. ఆ టైంలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఒకరిని ప్రతిపాదించారు. అంటే ఎంపీటీసీగా నెగ్గిన తర్వాత ఆ మండలంలో కనుక మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంటే ఇతను ఎంపీపీగా ఎంపిక కాబడతారని ఒకరిని ప్రతిపాదించారు పార్టీ వైపు నుంచి. తీరా చూస్తే నామినేషన్కి పేపర్స్ అన్ని రెడీ చేసుకునే టైంకి ఆయన అదే మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉన్నారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా అదే మండలంలో రిజిస్టర్ అయి ఉన్నప్పుడు అక్కడ ఎంపీటీసీగా కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓకే, సేమ్ ఇప్పుడు అదే వర్తించింది సురేష్ బాబుకి కూడా. అవును, అంటే నేను ఇందాక చెప్పిన ఎంపీపీ అభ్యర్థి గారే కాదు, వారి కుటుంబ సభ్యులు రిజిస్టర్ అయ్యి ఉన్నా కూడా ఆయన ఎంపీటీసీగా కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు సురేష్ బాబు విషయం కూడా ఏంటి, అతను వ్యాపారాలు చేసుకోవడానికి తప్పుపట్టరు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఆయన మేయర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్తో వ్యాపారం చేయకూడదు. ఆ కార్పొరేషన్లో వాళ్ళు రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లుగా ఉండకూడదు. కానీ ఇక్కడ సురేష్ బాబు గారి కుటుంబం, అతని సతీమణి, అతని కొడుకు క్లాస్ 5 కాంట్రాక్టర్లుగా నమోదై ఉన్నారు. వాళ్ళకి 38 లక్షల రూపాయల వర్క్లు కేటాయించబడ్డాయి. అంటే ఇక్కడ ఏంటి, ఆయనకి ఆ చట్టం గురించి అవగాహన లేదా? పోనీ ఆ మున్సిపల్ కమిషనరు, కన్సర్న్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళైనా అడ్వైజ్ చేయాలి కదా, సార్ మీరు మేయర్గా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులకి వర్కులు కేటాయింపు సాధ్యం కాదు అని చెప్పని. ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటారు, వాళ్ళైనా సరే సలహా ఇవ్వాలి కదా. లేదు, ఇవాళ మనం చూస్తున్నాం కదా, వైసీపీ అనగానే ముందుగా వాళ్ళ ద్వారా ప్రపంచానికి పరిచయం అయింది బినామీ. ఎవరి పేరిటన్నా బినామీగా వేరే కాంట్రాక్టర్ల పేరిట పెట్టుకొని వీళ్ళు వర్కులు చేసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఒక బరితెగింపు ప్రవర్తన. మా ఆయన మేయర్, మా నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మమ్మల్ని ఎవరైనా చేయగలరు అని చెప్పనే ఒక రకమైన బరితెగింపుతోటి ఆవిడ ప్రభుత్వంలో నుంచి వర్కులు తీసుకోవటం, దానికి మేయర్ హోదాలో ఈయన సహకరించడం, అధికారులు చూస్తూ కూడా, అంటే కట్టడి చేయాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు కూడా, దాన్ని నివారించాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు కూడా, వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించిన పర్యవసానం ఇవాళ అతను ఆ పదవి కోల్పోయాడు. ఖచ్చితంగా సరే, నిజమే, అతను మేయర్గా ఉండి అతని కుటుంబానికి కాంట్రాక్టులు కేటాయించుకున్నాడు కాబట్టి పదవి కోల్పోయాడు. మనం ఇది గుర్తు చేసుకుంటే ఈ మధ్య జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కంపెనీలకి మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన్ని అరెస్టు చేయబోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళీ ఎన్నికల్లో నెగ్గాడు ఆయన. ఇది సెకండరీ, ఎన్నికల్లో ప్రజామోదం పొందడం పొందకపోవడం అనేది. కానీ తానే ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత కంపెనీలకు ప్రయోజనం చేకూర్చుకోవడం నేరం అని చెప్పని భావించి ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కదా. మరి అట్లాంటప్పుడు ఇదే ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించడం లేదు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనే క్యాబినెట్లో కూర్చొని వాళ్ళ నాయనగారి హయాంలో ఈయనకి కేటాయింపు చేయబడిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి కేటాయింపు చేయబడిన లైమ్ స్టోన్ మైన్స్ 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు 2008వ సంవత్సరంలో మైన్స్ కేటాయింపు చేసుకున్నారు. కనీసం దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు. పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే ప్రభుత్వం కేటాయింపు చేసింది. ఇవాళ ఆ కేటాయింపులు, అంటే ప్రభుత్వం చేసిన కేటాయింపులను వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు కాబట్టి ఆ కేటాయింపులను రద్దు చేస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తానే క్యాబినెట్లో కూర్చొని తన క్యాబినెట్ ద్వారా తన సొంత కంపెనీకి గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ మైన్స్ కేటాయింపుని పునరుద్ధరించుకున్నాడు. అలాగే వాళ్ళ నాయన హయాంలో 30 సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఇచ్చారు. దాన్ని ఈయన సవరించి 50 సంవత్సరాలకు పెంచుకున్నాడు. పైగా కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు స్వయంగా చేసుకున్నాడు కదా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, సురేష్ బాబు చేసిన నేరం ఏంటి, జగన్మోహన్ రెడ్డి చెయ్యని నేరం ఏంటి?
ఎస్, ఖచ్చితంగా. సురేష్ బాబుకి ఏది వర్తిస్తుందో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే వర్తించాలి. అవును. హేమంత్ సోరెన్కి ఏది వర్తిస్తుందో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే వర్తించాలి. ఇక్కడ ఇంకా అడుగు ముందుకేస్తే ఒక్క సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి కేటాయింపులు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సతీమణి సాక్షి అని చెప్పని ఒక పత్రిక నిర్వహిస్తూ ఉంది, జగతి పబ్లికేషన్స్ అండ్ ఇందిరా టెలివిజన్. అవును. ఆ సంస్థల పేరిట సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ నిర్వహణ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆ యాజమాన్య బాధ్యతలు చూస్తూ ఉన్నారు. అటువంటి సంస్థలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐఎండ్పిఆర్ కమిషనర్గా పనిచేసిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అని ఆయన జనరల్గా పత్రికలకి యాడ్ రెవెన్యూ ఇవ్వాలి అని అంటే, యాడ్స్ ఇవ్వాలి అని అంటే ప్రభుత్వ ప్రకటనలు సర్క్యులేషన్ బేస్ చేసుకొని ఇస్తారు. అవును. లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, సెకండ్ లార్జెస్ట్కి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు, థర్డ్ లార్జెస్ట్కి థర్డ్ ప్రయారిటీ ఇస్తారు. అట్లా ప్రకటనల కేటాయింపు జరగాలి. అవును. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 43% యాడ్స్ సాక్షి పత్రికకే కట్టబెట్టారు. అవును. అంటే ఏంటి అక్కడ అర్థం? ఈ లార్జెస్ట్ సర్క్యులేషను, సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేషన్ అనే ఈ ఫార్ములాను ఉల్లంఘించారు కదా. ఖచ్చితంగా. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970 దశకం నుంచి ఈ రోజు దాకా ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్. అవును. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో కూడా ఈనాడే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాడే లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్. అవును. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండి తన పత్రికకి సర్క్యులేషన్ పెంచి చూపించుకోవడం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి, అలాగే 2,60,000 మంది వాలంటీర్లకి ఒక్కొక్కరికి నెలకి 200 రూపాయలు ప్రభుత్వం చేత డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత సాక్షి పత్రిక కొనిపించాడు. అవును. ఒకటి, సాక్షి పత్రిక సర్క్యులేషన్కి ప్రభుత్వ డబ్బు వాడటం ఒక ఉల్లంఘన. అవును. రెండోది, ఈ సర్క్యులేషన్ని ప్రాతిపదికగా చూపించి 43% యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకోవటం రెండో ఉల్లంఘన. అవును. మరి సురేష్ బాబు కడప మేయర్కి, హేమంత్ సోరెన్కి వర్తించిన ప్రిన్సిపల్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు? 100% ఇక్కడ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అలా యాడ్స్ ఇవ్వటం వల్ల తప్పు చేశాడు అని చెప్పని అతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇచ్చిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి నేరస్తుడే, మరి పుచ్చుకున్న భారత్ గారు వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి, ఆవిడ సంస్థ యజమాని, మధ్యలో ఈ అధికారి బలిపోసు ఎట్లా? అదే కదా. అంటే ఆయన ప్రభుత్వంలో ఆయన విభాగం నుంచి తన కుటుంబానికి లబ్ధి చేకూరుతున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందా? తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి సాక్షితో ఏం అటాచ్మెంట్ ఉంది? అవును. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, వాళ్ళ కుటుంబ సంస్థ కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత ఆయన మీద పెట్టారు. అధికారిగా దాన్ని నిర్వర్తించాడు ఆయన. ఇవాళ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బలిపోసువా? జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు మాత్రం వాళ్ళు పెద్ద మనుషులా? 100% ఇవాళ సురేష్ బాబుని ఏ ప్రాతిపదిక మీద అయితే మేయర్ పదవి నుంచి డిస్క్వాలిఫై చేశారో ఇవాళ అదే విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రాసిక్యూషన్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆయన హయాంలో వాళ్ళ సంస్థలకి ఏ విధమైన లబ్ధి చేకూర్చుకున్నారు అనేది. ఇవాళ ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ విషయంలోనే మాదంటే మాదని చెప్పని తల్లి చెల్లి కొడుకు కూడా కాట్లాడుకుంటా ఎన్సీఎల్టీకి ఎక్కారు. ఎన్సీఎల్టీలో ఖరీదైన లాయర్లను బట్టి మాదంటే మాదని వాదించుకుంటా ఉన్నారు. ప్రజలు విస్తుపై చూస్తూ ఉన్నారు. అసలు ఆస్తి ప్రజలరా బాబు. ఆ లైమ్ స్టోన్ మైన్స్ అనేవి ప్రజలకు సంబంధించినవి, ప్రభుత్వానికి సంబంధించినవి. మీకు సంస్థ ఏర్పాటు కోసం మీరు అక్కడ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఉపాధి కల్పిస్తారు, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయనే ఉద్దేశంతో మీకు కేటాయింపులు చేశారు. 18 సంవత్సరాలు గడిచినా మీ వైపు నుంచి ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఇప్పటివరకు చొరవ చూపడం లేదు. కనీసం ఆ స్థలానికి కాంపౌండ్ వాల్ కూడా కట్టడం లేదు. కాబట్టి మీ కేటాయింపులు రద్దు చేసి మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఆ మైన్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని ప్రజల వైపు నుంచి డిమాండ్ వస్తూ ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం లిటిగేషన్ క్రియేట్ చేసి ఇది మళ్ళీ ప్రభుత్వం రద్దు చేయకుండా కోర్టు వివాదాలు ఉన్నట్టుగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% ఇవాళ సురేష్ బాబుని ఏ ప్రాతిపదిక మీద అయితే ఇవాళ డిస్క్వాలిఫై చేశారో అదే అంశం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి వర్తిస్తుంది. ఇంకా ఎన్ని అంశాల్లో ఈ విధమైన అంటే ఆయనకు ఆయన మేలు చేసుకున్నాడో ఆ దిశగా లోతైన విచారం జరిగితే రాల్సిందే.
తాను ముఖ్యమంత్రిగా ఉండి తన సంస్థలకి ఈ విధమైన లబ్ధి చేకూర్చుకున్నందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని తీరాల్సిందే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్. నిన్న సురేష్ బాబుది ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇది రైట్ సార్. ఇక రెండో టాపిక్ వస్తే జాకియా ఖానం శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ఆవిడ రాజీనామా చేసింది, పార్టీకి పదవికి రాజీనామా చేసింది, వెళ్ళి బీజేపీలో జాయిన్ కావడం కూడా జరిగింది. సో ఇది అనూహ్య పరిణామం. గతంలో టీడీపీలోకి వస్తుందని, టీడీపీ నాయకులతో టచ్లో ఉందని, ముఖ్యమంత్రితో ఫోటో దిగటం, నారా లొకేషన్ కలవటం, ఇవన్నీ కొంత చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత ఆవిడ మీద ఏదో తిరుమల లెటర్ల కేసు, ఈ అంశాలు కొంత చర్చనీయాంశమయ్యాయి. సో అనూహ్య పరిణామాల మధ్య బీజేపీలోకి వెళ్ళటాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా మొన్న మే 13వ తారీఖు రోజు, అంటే గత సంవత్సరం మే 13వ తారీఖు రోజు ప్రజలు నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ తీర్పుని ఓటు రూపంలో ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ఎన్నిక జరిగిన రోజు అదే రోజున సంవత్సరం తర్వాత 2025 మే 13 వైసీపీ పార్టీ మహిళా విభాగం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రసంగించిన మాజీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా గారు వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి మహిళ ఒక సత్యభామగా ఆవిర్భవించాలి, ఇప్పుడు జరుగుతూ ఉన్న నారావారి నరకాసుర పాలనని అంతం చేయాలి అని చెప్పని పిలిపించారు. అంటే వైసీపీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు, మహిళా కార్యకర్తలు, మహిళా అభిమానులు పోరాట పందా ప్రదర్శించాలి, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపే బాధ్యత మహిళల మీదే ఉందని చెప్పని రోజా గారు పిలిపించారు. చాలా చాలా అంశాలు చెప్పారు. ఇంక అక్కడ అక్రమ కేసుల గురించి, వాటి గురించి, వీటి గురించి, ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, సంక్షేమాన్ని అమలు చేయడం లేదు, ఆ వాగ్దానాలు మర్చిపోయారు, ఈ వాగ్దానాల విషయంలో ప్రజలు వంచారు, ఇలా రకరకాల ప్రసంగాలు ఇంకా చాలా చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె నిన్న ప్రసంగించింది ప్రతి మహిళా నాయకురాలు, ప్రతి మహిళా కార్యకర్త సత్యభామలాగా పోరాడాలి అని చెప్పని, మరుసటి రోజు ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్న ప్రోటోకాల్ పదవులే కొన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా రాలా. కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషను, కౌన్సిల్ చైర్మను, కౌన్సిల్ వైస్ చైర్మను, ఇవి మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం ఆ పార్టీకి దక్కిన పదవులు, ఇప్పుడు నిలబడున్న పదవులు. మరి ఆ ఉన్న 3 పదవుల్లో ఒక పదవి కౌన్సిల్ వైస్ చైర్మన్ జాకియా ఖానం, ఆమెకి ఇంకొక సంవత్సర కాలం పాటు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకొక సంవత్సర కాలం పాటు వైస్ చైర్మన్గా ప్రోటోకాల్ పదవి అనుభవించే అవకాశం ఉంది ఆమెకి. అయినా సరే సత్యభామలాగా యుద్ధం చేయాలి, మళ్ళీ జగన్ 2.0కి మార్గం సుగమం చేయాలని చెప్పని పార్టీ భావిస్తూ ఉంటే, ఆమె మాత్రం నీ 2.0 నాకు వద్దు, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం నాకు అవసరం లేదు, అసలు నీ పార్టీయే నాకు వద్దు అని చెప్పని మిడిల్ డ్రాప్ అంటారు మామూలుగా. ఇప్పుడు మరి ఆ పదవీ కాలం ఇంకా ఉండగానే రాజీనామా చేసి, మరి ఇప్పుడు వైసీపీ పార్టీ తోటి మనకి ఇప్పుడేం గిట్టుబాటు కాదు, వైసీపీ పార్టీలో కొనసాగటం వల్ల మనకేం పదవులో, కాంట్రాక్ట్లో, వ్యాపారాల్లో చేసుకోవడానికి ఆస్కారం లేదనే ఆలోచనతో కొంతమంది రాజీనామాలు చేసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆమెకు ఆల్రెడీ మంచి పదవి ఉంది, వైస్ చైర్మన్ హోదా ఉంది, అయినా సరే ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వెళుతూ ఆమె నుంచి వచ్చిన స్పందన ఏంటి? గత 2 సంవత్సరాల కాలంగా వైసీపీ పార్టీలో ఎదురవుతూ ఉన్న అవమానాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అధికార తెలుగుదేశం కూటమితోటి కొంత సన్నిహితంగా మెలిగింది వాస్తవం. మొన్న బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఆనవాయితీ ప్రకారం. ఆ గ్రూప్ ఫోటో రోజు కూడా ఆమె సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి, సార్ మీతో నాకు ఒక ప్రత్యేకంగా 1-to-1 ఫోటో కావాలి అని అడిగి తీసుకొని, మీ పక్కన కూర్చునే అదృష్టం రావడం నేను నా జన్మ తరించినట్టుగా భావిస్తున్నానని చెప్పారు. అంటే అక్కడ వైసీపీ నాయకులు విస్తుపోయారంట. అవును ఏదో జరగబోతుంది అని చెప్పని వాళ్ళు రిలీజ్ అయిపోయారు. రిలీజ్ అయ్యారు సరే,
ప్యాచప్కి ఏమైనా ప్రయత్నం చేశారా? అమ్మ నీకున్న ఇబ్బంది ఏంటి, మా వాళ్ళు ఎదురవుతున్న అసౌకర్యం ఏంటి, నువ్వెందుకని మా నుంచి కొంచెం దూరం జరుగుతూ ఉన్నావు, అధికార కూటమి వైపు మొగ్గుతూ ఉన్నావు అని చెప్పని పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2024 ఎన్నికలకు ముందు 1 సంవత్సర కాలం నుంచి చూసాం మనం. ఆయనకు మైక్ ఎప్పుడు చేతికి దొరికితే అప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనేవాడు. మొన్నటి రోజున అసెంబ్లీ అంచనాల కమిటీ సమావేశం జరిగింది. వేగుల జోగేశ్వరరావు గారు ఆ అంచనాల కమిటీ చైర్మన్గా, శాసనసభ్యులందరూ కలిపి ప్రభుత్వంలో 2019 నుంచి 22 వరకు ఒక్కొక్క విభాగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చు గురించి వాళ్ళు ఆరాలు తీస్తూ ఉన్నారు. తీస్తుంటే నిన్న పేపర్లో వచ్చిన వార్త ప్రకారం మైనార్టీలకు సంబంధించిన 358 కోట్ల రూపాయలు మైనార్టీల కోసం ఖర్చు పెట్టాల్సిన కేటాయింపులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దారి మళ్లించింది. నిన్న పేపర్లో వచ్చింది వార్త అది. నిన్న జకే ఖానం గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైక్లోనేమో నా మైనార్టీలు అని చెప్తావా, ముఖ్యమంత్రి హోదాలో ఉండేమో వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని వేరే అవసరాలకు మళ్ళిస్తావా, నీ పార్టీలో నాయకులుగా కొనసాగాల, నీ పార్టీ వద్దు, నువ్వొద్దు, నీ పదవి వద్దు అని చెప్పి నాకు రాజీనామా చేసి వెళ్ళింది. ఇక్కడ ఒక అంశం చాలా కీలకంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019కి ముందు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాం బిగిన్ అయినాక కూడా కౌన్సిల్ చైర్మన్గా షరీఫ్ గారు ఉండేవారు. రాజధానులు బిల్లు కౌన్సిల్కి వచ్చిన రోజున సభలో చైర్మన్ హోదాలో ఉన్న షరీఫ్ గారిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ గారు, నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, మాజీ పిసిసి ప్రెసిడెంట్, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ మంత్రి, అప్పుడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన ఏమని సంబోధించాడు, అరే సాయిబు అని చెప్పని స్పీకర్ హోదాలో ఉన్న, చైర్మన్ హోదాలో ఉన్న షరీఫ్ గారిని ఉద్దేశించి ఇదే పదం వాడాడు బొత్స సత్యనారాయణ. ఆయన అవమాన భారం మోశారు షరీఫ్ గారు ఆ పదవిలో ఉన్న నాళ్ళు. ఇవాళ వైసీపీ నుంచే వైస్ చైర్మన్గా ఉన్న ఇంకొక మైనారిటీ జకే బేగం గారు, ఆమె కూడా ఏం చెప్తుంది, 2 సంవత్సరాల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నా అంటే, కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా పనిచేసిన మైనార్టీలకే గౌరవం లేనప్పుడు, వాళ్ళ గౌరవాన్నే ఆ పార్టీ, ఆ నాయకత్వం కాపాడినప్పుడు ఏ రకంగా ఇంకా రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు వీళ్ళని నమ్మాలి? వాళ్ళకి కేటాయింపు చేసిన బడ్జెట్ నిధుల్ని దారి మళ్లించావు, వ్యక్తులుగా కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళని గౌరవించలా. ఇక వైసీపీ పార్టీ పట్ల మైనారిటీలు ఎందుకు వాళ్ళు ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి, ఆ పార్టీ పట్ల అభిమానం ఎందుకు ప్రదర్శించాలి, జగన్మోహన్ రెడ్డిని నాయకుడిగా ఎందుకు పరిగణించాలి? ఇవాళ షరీఫ్ గారికో జకే బేగం గారికి ఎదురైన పరిస్థితులు, పరిణామాలు కళ్ళ ముందు కనపడటం లేదా? ఖచ్చితంగా మైకు దొరికితే కంటి తుడుపు ప్రసంగాలు నా 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 అని వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి ఎన్ని రకాల అవమానాలకు, ఇబ్బందులకు గురి చేశారనేది మన కళ్ళ ముందు షరీఫ్ గారు, జకే బేగం గారి రూపంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 100కి 100 రూపాయలు ఇవాళ అటువంటి క్యాబినెట్ హోదా ఉన్న పదవిని కూడా ఆల్రెడీ ఇవాళ విజయసాయిరెడ్డిని చూసాం, ఇంకొక 3.5 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మోపిదేవి వెంకటరమణ గారు, మన బేదా మస్తాన్ రావు గారు, వారిది ఇదే పరిస్థితి. ఎమ్మెల్సీలు కూడా ఇంకా టెన్యూర్ ఉండగానే రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు. మోషేస్ రాజు గారు మాత్రం ఆ రాజీనామాలు ఆమోదించకుండా, మరి రాజీనామాలు ఆమోదించకపోతే ఆ పార్టీ తరఫున సభ్యులు ఎక్కువ మంది ఉన్నట్టుగా సాంకేతికంగా చూపించుకోవడానికి అవకాశం ఉంటుందనో ఏమో, మరి రాజీనామాలు ఆమోదిస్తే ఆ స్థానాల్లోకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి నెగ్గడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఏమో తెలీదు. మోషేస్ రాజు గారు కొంత సొంత పార్టీ పట్ల విధేయత చూపుతున్నట్టుగా అర్థమవుతా ఉంది మనకి ఆ రాజీనామాలు ఆమోదించకుండా. మరి నేను జకే ఖానం గారు సబ్మిట్ చేసిన రాజీనామాను కూడా ఆమోదిస్తారా లేదా? ఇప్పటికే ఈమె రాజీనామా కాకుండా ఇంకొక 5 పెండింగ్ ఉన్నాయి అక్కడ. ఈమె రాజీనామాతోటి 6 రాజీనామా చేసి మా రాజీనామాలు ఆమోదించండి మహాప్రభు అని చెప్పని మొన్నటి సమావేశాల్లో వాళ్ళు మైక్ తీసుకొని చైర్మన్ గారిని అభ్యర్థించారు. మా మనస్ఫూర్తిగానే మేము రాజీనామాలు చేసాము, మా రాజీనామాలు ఆమోదించండి అని చెప్పని. మరి చైర్మన్ గారికి ఎందుకో వాళ్ళ మీద దయ కలగట్లా.
రైట్ సార్, మనం ఫైనల్గా చూస్తే గోవిందప్ప బాలాజీ నిన్న రిమాండు, అదేవిధంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య వాళ్ళు మొత్తానికి విచారణకు హాజరయ్యారు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. సో ఈ అంశాలు ఎలా చూడాలి? గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అనేది ఒక రకంగా అంటే అవకాశం లేక కానీ ఏదన్నా ఛాన్స్ ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ర్యాకెట్లో పెట్టి చంద్రమండలానికి పంపించేసి ఉండేవాడు ఆయన్ని. అంటే ఇక్కడ పోలీసులకి ఇంకొకరికి దొరకకుండా లుకౌట్ నోటీస్ జారీ చేసుండి విదేశాలకు పారిపోవడానికి ఆస్కారం లేని నేపథ్యంలోనే అది కూడా కర్ణాటక కేరళ బోర్డర్లో చామరాజనగర్ దగ్గర ఓ ఫారెస్ట్ రిసార్ట్లో వెల్నెస్ సెంటర్ నుంచి బయటకు వస్తుండగా పట్టుకున్నారు ఆయన్ని. అలాగే గత 20 రోజులుగా పరారీలో ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా పనిచేసిన ఐఏఎస్ అధికారి, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు. వీరిరువురు కూడా కీలక విభాగాల్లో పనిచేసిన అధికారులు. కానీ పిక్ పాకెటర్ల టైపులో వాళ్ళ మీద కేసులు నమోదు కాగానే వాళ్ళను విచారణకు పిలుస్తూ ఉంటే 3 సార్లు 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు నుంచి అరెస్టు చెయ్యొద్దు అని చెప్పని వాళ్ళ కొంత రక్షణ దొరికినాక మాత్రమే వాళ్ళు విచారణకు సహకరించారు తప్ప పోలీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులకి కూడా గౌరవం ఇవ్వాల. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, చట్టం అన్నా ప్రభుత్వ విభాగాలన్నా విచారణా సంస్థలన్నా వాళ్ళకి గౌరవం లేదు, ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. న్యాయస్థానం నుంచి అరెస్టు చేయొద్దు అని చెప్పిన ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే విచారణకు సహకరించారు తప్ప అంతకుముందు విచారణని ఎదుర్కోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే విచారణను ఎదుర్కొంటే విచారణలో వీళ్ళకి సంబంధించిన వాస్తవాలు వెల్లడైతే వీళ్ళని అరెస్టు చేస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు నిర్దోషులు, నిజాయితీపరులు, వాళ్ళు ఏ నేరం చేయలేదు, ఏ నేరంలో వాళ్ళు భాగస్వాములు కాదు, వాళ్ళకేం భయం ఉంటుంది? అదే కదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఫేస్ చేసేయగలిగే నైతికత వాళ్ళ దగ్గర ఉంటుంది. అవును. ఎప్పుడు గిల్టీనెస్ ఉంటుంది? ఎప్పుడు విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తారు? ఎప్పుడు విచారణాధికారులకు దొరకకుండా దాక్కుంటారు? ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన వాస్తవాలు ఎక్కడ వెల్లడవుతాయో, విచారణాధికారులను ఫేస్ చేస్తే దొంగమొహం నలుపులాగా వాళ్ళ ముందు ఎక్కడ గిల్టీనెస్ బయటపడుతుందో, తమ పాత్ర తమ ప్రమేయం ఎక్కడ నిర్ధారణ అవుద్దో అని చెప్పని భయం ఉన్నప్పుడే ఈ విధంగా పారిపోతారు. ఇవాళ కోర్టు నుంచి రక్షణ దొరికింది కాబట్టి వాళ్ళు పెద్ద మనుషుల్లాగా విచారణకు వచ్చారు. విచారణకు వచ్చి కూడా ఏంటి, అదుర్సి సినిమా డైలాగులే చెప్తున్నారు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఇదొక స్ట్రాటజీ అమలుపరుస్తూ ఉన్నారు. సాంకేతిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎవరి ప్రమేయం ఏంటి, ఎవరు ఎప్పుడు ఎవరితో మాట్లాడారు అనేది ఆల్రెడీ ఇప్పటికే విచారణ సంస్థ దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారిస్తూ ఇప్పటికే చాలామంది ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు సినిమా డైలాగులు చెప్పిన మాత్రాన వీళ్ళ ప్రమేయం నిర్ధారణ కాకపోదు. వీళ్ళు కన్ఫెస్ అవుతారా అవ్వకుండా ఉంటారా అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. అది ఖచ్చితంగా. ఇప్పుడు ఇందుట్లో సార్ ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంత సడన్గా ప్రత్యక్షమైనటువంటి నేపథ్యంలో బాగానే సహకారం అందుతోంది ఒక పక్క అనేది ఒక మాటగా మనకి ఒక విమర్శగా వస్తుంది. దాంతోపాటుగా ఈ రాజ్ కసిరెడ్డి కానీ లేదంటే విజయసాయిరెడ్డి వీళ్ళ పాత్ర ప్రమేయం చూసాం కదా, వాళ్ళు చెప్పిన అంశాలు చూసాం కదా, వాళ్ళను కూడా టీడీపీకి అంటగట్టి సాక్షిలో రాయడం అనేది రెండో అంశంగా మనం మాట్లాడుకోవాలి. సో ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఇంత క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో సహకరించకుండా ఉండటానికి, అచ్చం నోరు మూసుకుని ఉండటానికి కూడా వీల్లేదు, అలా అని పూర్తిగా చెప్పరు. సో మరి వీళ్ళ పరిస్థితి, రాజ్ కసిరెడ్డి కన్నా తోపులు మనగాళ్ళు ఏం కాదు కదా వీళ్ళు, మరి వీళ్ళ పరిస్థితి ఏమవచ్చు అంటారు? నోరు విప్పక తప్పని పరిస్థితి రావచ్చా? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, సాక్షిలో తెలుగుదేశం పార్టీకి అంటగట్టి కథనాలు ప్రచురించడం అనేది ఆశ్చర్యం గొలిపే విషయం ఏం కాదు అది. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే సాయిరెడ్డికి కూడా కట్టారు కదా. సాయిరెడ్డిదే ఉంది బయట వ్యక్తి, వాళ్ళ సొంత తోబుటు షర్మిల గారికే పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని బహిరంగ సభలో మాట్లాడాడు. అంటే ఏ విధమైన అర్థం స్ఫురించే వ్యాఖ్యది? తన సొంత తోడబుట్టిన చెల్లెలకే దురుద్దేశాలు ఆపాదిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి
విజయసాయి రెడ్డినో రాజకేశిరెడ్డినో ఇంకొకరిని డిజోన్ చేసుకోవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు ఆయనకి. వాళ్ళ సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య సంఘటనని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకొని దాని నుంచి సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సమస్య తీవ్రత దృష్ట్యా సమస్య తమ వాకిటి ముందుకు వస్తున్న నేపథ్యంలో సిబిఐ ద్వారా ఎవరు సొంతదారులు ఎవరు పాత్రదారులు అనేది నిర్ధారణ అవటం మొదలుపెట్టిన తర్వాత అదే సొంత చిన్నాన్న వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. ఆయనకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు. ఆస్తుల పంపిణీ దగ్గర ఈ అక్రమ సంతానానికి ఆస్తులు ఎక్కడ కేటాయింపు జరుగుతుందోనని చెప్పని చిన్నాన్న కుమార్తె అల్లుడే ఈ హత్య చేయించారని చెప్పనే కథనాలు తమ సాక్షిలో వండి వచ్చారు. కాబట్టి ఇక్కడ సాక్షి క్రెడిబిలిటీ ఏంటి, వైసీపీ క్రెడిబిలిటీ ఏంటి, వైసీపీ నాయకుల క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు ఏ ప్రచారాలు ఏ విధంగా చేస్తారు, వాళ్ళ అవసరాల రీత్యా ఏ విధమైన ప్రచారాన్ని ఎంచుకుంటారు, వాళ్ళ అవసరాల రీత్యా ఏ విధమైన దుష్ప్రచారాలు చేస్తారు అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి 2019 నాడు వీళ్ళ ప్రచారాలను నమ్మిన ప్రజలు 2024 నాడు నా 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 అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసే ప్రయత్నం చేసినా కూడా నీ దగ్గరే ఉంచుకో, నువ్వు మాకొద్దు అని చెప్పని 150 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు. కాబట్టి వైసీపీ, సాక్షి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు ఈరోజు ఈ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ప్రభుత్వానికి అంటే నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తున్న విచారణలో సాక్షులుగా కానీ అక్యూజ్డ్గా కానీ ఉంటున్న వాళ్ళని ఎంతగా డిజోన్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి అటాచ్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆంతరంగికులే అనే స్పష్టత ప్రజలకు ఉంది.